హలో హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో 2022లో ఇదే మనది ఫస్ట్ వ్లాగ్. అవి ఇవి దీనిపైన పెట్టాలి అక్క మా పెట్స్. చూపి అవన్నీ తీసుకో. హ్యాపీ చేయి పెట్టకమ్మా. ఇవంటే ఇక పెట్టేయాలి. ఆల్రెడీ మెల్ట్ అవుతుంది. ఎండలో పెట్టాలి అక్క. సరే పెట్టు ఇక పెట్టు పెట్టాలి. ఇది మెల్ట్ అయ్యేది టైమ్లెస్లో పెట్టి చూపేయాలి. ఇవి సింక్ అవ్వాలి. వాళ్ళు వచ్చేసారు. మరి తక్కువైపోతుంది. స్టాండర్డ్ సైజ్ పర్ఫెక్ట్ వస్తుంది సార్. మీకు ఇది ప్లేస్ తక్కువైపోతుంది సార్. ఫిక్స్డ్ ప్లేస్ 4.5 పెడితే ఇక్కడ వచ్చేస్తుంది సార్. ఏమిరా? సో ఆ రోజు చెప్పాను కదా మీకు, నేను ఆ యూటిలిటీ ఏరియాకి గ్రిల్స్ పెట్టించేసాము. తర్వాత గ్లాస్ డోర్ లాగా పెట్టించాలి అనేసి అక్కడ మాట్లాడేసి వచ్చాము. సో వాళ్ళకి మాట్లాడేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట, నెక్స్ట్ డే కాదు 2 days తర్వాత వచ్చారు. ఇంకా వచ్చి మార్నింగ్ వచ్చేసారు. సో వాళ్ళది ఒకటి జరుగుతూ ఉంది. ఇంకా టెడీ క్లాస్లో ఇది చూపించాలంట. సో అదొకటి జరుగుతూ ఉంది. అన్నీ ఒకసారి కదా. ఏం చేస్తున్నావురా? ఇంకా ఆ రోజు నేను కొన్ని ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేస్తున్నాను కావాల్సినవి ఇంట్లోకి. సో అవి కూడా సేమ్ టైంకి వచ్చింది. ఇంకా అసలు మేమైతే టీ కూడా తాగలేదు అప్పటికి. సో టీ పెట్టేద్దాము అనేసి ఇంకా టీ పెట్టేస్తున్నాను. ఇంకా ఇది మసాలా టీ బాక్స్, ఇంకో దాంట్లో వేయలేదు. అప్పుడు టీ పౌడర్ నచ్చలేదని చెప్పాను కదా, మళ్ళీ మసాలా టీ తెప్పించుకున్నాను. ఇంకా టీ పెట్టేస్తున్నాను. ఇదేమంటే 8:15 ఆ టైము. హ్యాపీకి 9:30కి అలా ఉంటుంది క్లాస్. ఇంకా టెడ్డీ అయితే హడావుడి పాపం. అది మెల్ట్ అవ్వాలంటే అది చూపించాలంట. హ్యాపీ ఏమో మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి దోశకి చట్నీ, టొమాటో చట్నీ చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం టొమాటో చట్నీ. దోశకైనా, ఇడ్లీకైనా, పొంగలికైనా. ఇంకా ఫిష్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, దానికి వేడి అన్నము, టొమాటో చట్నీ, ఫిష్ ఫ్రై ఎంత ఎమ్మీగా ఉంటుందో, నాకు చాలా ఇష్టం. సో ఆ రెసిపీ చేసుకుంటున్నాను. ఇంకా టెడ్డీ కూడా ఇష్టంగా తింటుంది. ఇంకా హ్యాపీకి పాలు ఇచ్చేస్తున్నాను. హ్యాపీ అయితే ఇదైతే అలవాటు అయిపోయింది, యాప్టాగ్లో తాగుతా ఉంది ఈ మధ్య రోజు. సో చూసారా, అన్నీ ఒకేసారి జరిగిపోతున్నాయి. ఎవరంటే మేము టెడీని బైజూస్లో జాయిన్ చేద్దామనేసి మాట్లాడుకున్నాము. వాళ్ళు కూడా అదే టైంకి వచ్చేసారు. అదేనా ఇది? సర్కిల్స్ ఉన్నాయా? ఓపెన్ చేస్తాం కొంచెం. అవునా? అందుకే నీకే అది. అన్నీ ఉన్నాయి నా దీంట్లో. మల్టీ గ్రెయిన్ సీరియల్. హ్యాపీ ఎప్పటి నుండో అడుగుతూ ఉండింది, అది కావాలి అనేసి అది ఆర్డర్ చేశాను. ఇంకా నాకు కొన్ని కావాల్సినవి అవి కూడా ఆర్డర్ చేసేసుకున్నాను. నేను ఇంకా ఇంతకు ముందు తింటూ ఉండేదాన్ని కెలాగ్స్ది, అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో అది ఒకటి. ఇంకా ఈ ఫ్రైడ్ రైస్ మసాలా నా ఫేవరెట్ తెలుసా, ఎంత బాగుంటుందో. రైస్ మిగిలిపోయింది అనుకోండి, ఆ ఫ్రైడ్ రైస్ మసాలా జస్ట్ ఏం వేయకపోయినా, వెజిటేబుల్స్ ఏం వేయకపోయినా, జస్ట్ ఆ మసాలా జస్ట్ అలా పౌడర్ వేసేసి ఫ్రై చేసేసుకున్నామంటే రైస్ ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఇంతకుముందు తింటూ ఉండేదాన్ని అట్లా. అది గుర్తుకొచ్చి అది ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఇది ఆవకాయ ఒకటి ఆర్డర్ చేసుకుందాము, ఆచి వాళ్ళది బాగానే ఉంటుంది కదా, అది కాక బై 1 get 1 ఉంది కదా అనేసి ఆర్డర్ చేశాను. అస్సలు బాగాలేదు, మా సుదర్శన్ కదా అస్సలు నచ్చలేదు. అలా ఇంకా కివీ ఫ్రూట్ కావాలనింది హ్యాపీ, అది. ఇంకా వీళ్ళకి బ్రెడ్ జామ్. ఇంకా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు, అలాంటప్పుడు మ్యాగీ, ఈపీ ఇలాంటివన్నీ యూజ్ అవుతూ ఉంటాయి కదా, సో అవి కూడా పెట్టుకున్నాను. యాక్చువల్గా మేము టెడీని, హ్యాపీని ఇద్దరిని బైజూస్లో జాయిన్ చేద్దాము అనుకున్నాము. హ్యాపీని మళ్ళీ ఎందుకులో అవసరం లేదు అనిపించింది. అందుకే ఫస్ట్ వాళ్ళిద్దరిని అనుకున్నాం కాబట్టి వాళ్ళిద్దరిని అక్కడ జస్ట్ ఒక స్మాల్ ఇంటర్వ్యూ లాగా చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ స్టాండర్డ్స్ ఎక్కడ వరకు ఉన్నారు, ఎలా ఉన్నారు అనేసి. ఇంకా మేము ఇన్ని రోజులు తిరుపతిలో ఉన్నాం కదా, చూస్తూనే ఉన్నారు కదా, అసలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో పిల్లల్ని పట్టించుకోలేదు. మెయిన్గా స్టడీస్ విషయంలో చాలా అంత కేర్ తీసుకోలేదు. టెడీ డల్ అయిపోయింది కొద్దిగా స్టడీస్లో, హ్యాపీ కూడా డల్ అయిపోయింది. అందుకనేసి ఇంకా లేదు, టెడ్డీకి ఉండాలి మంచిగా అనుకుని ఇంకా నేను సుదర్శన్ని ఫోర్స్ చేశాను.
అంటే మేము ఫస్ట్ అనుకునే వాళ్ళము సుదర్శన్ సేవింగ్స్ చేయరు, నేను అలానే సేవింగ్స్ అంతగా చేసుకోము. అలాంటప్పుడు పిల్లలకి సేవింగ్స్ లేనప్పుడు వాళ్ళకి ఏమి ఇద్దాము, మంచిగా చదివిస్తే చాలు, అదే మనం వాళ్ళకి ఇచ్చేది ఒక పెద్ద ఆస్తి అనుకునే వాళ్ళం. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే వాళ్ళకి చదువు కూడా లేకుండా అయిపోతూ ఉంది. మెయిన్గా ఈ కరోనా డేస్ కాబట్టి ఇట్లా స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళు బాగానే ఉంటారేమో. సో నచ్చలేదు, చాలా డల్ అయిపోతుంది, మాట వినట్లేదు, సరిగా చదవడం లేదు, చదువు మాత్రం ఉండాలి, ఇంపార్టెంట్ అది అనిపించి ఇంకా బైజూస్లో జాయిన్ చేసాము. అంటే నార్మల్ క్లాస్ టైంలో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. దాని బైజూస్ టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే నైట్ టైం ఉంటుంది, 8 to 9 ఉంటుంది. ఇంకా వీళ్ళకి క్లాస్లో ఏమేమి చెప్తున్నారు ఏంటి, వీళ్ళు అంత డీప్గా చెప్పారు కదా క్లాస్లో. సో అలా కాకుండా వీళ్ళ సబ్జెక్ట్ వీళ్ళు డిఫరెంట్గా చెప్తారు. ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు టెడీ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంది కాబట్టి చాలా నచ్చింది, చాలా బెటర్, జాయిన్ చేసింది మంచిగా అయింది అనిపించింది. ఇంకా హ్యాపీకి ఆ సీరియల్స్ వేసుకొని ఇచ్చేసాను. అంటే పాలు హాఫ్ తాగుండింది, హాఫ్ మిగలబెట్టుండింది, ఆ మిల్కే వేసేసి ఇచ్చేసాను, తినేసింది. ఇంకా టెడీకి హ్యాపీకి ఫుల్ ఆయిల్ వేసి పెట్టేశాను వాళ్ళిద్దరికి. ఇంకా దోశ వేస్తున్నాను. పాపం సుదర్శన్ ఏమో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఇంకా అతనితో, అదే బైజూస్ అతను వచ్చారు కదా అతనితో. ఇంకా టెడీ హ్యాపీకి దోశ వేసి ఇచ్చేద్దాము, తినేస్తారు వాళ్ళు అనేసి వేసేస్తున్నాను. ఇంకా మేము బైజూస్లో ఏమంటే ఇప్పుడు 6th స్టాండర్డ్ టెడీ, సో 6th నుండి 10th వరకు తీసేసుకున్నాము. సో ఇంకా 10th వరకు టెడీకి ఈ ట్యూషన్ లాగా అనమాట ఒకటి. ఇంకా దోశ విత్ టొమాటో చట్నీ ఎమ్మీగా ఉంటుంది. వెజిటేరియన్లో టొమాటో చట్నీ, అదే నాన్ వెజ్లో అయితే ఫిష్ కర్రీతో తినండి దోశ, ఎంత బాగుంటుందో. నీలాగే సేమ్. అరే నీ గురించి నువ్వు భలే చెప్పుకుంటున్నావు ఆపు. గుడ్ గర్ల్ అని ఆపు. అది బబ్బా ఓ బబ్బా అమ్మ ఆ తుత్కిని హక్ చేసుకొని పట్టుకున్నాడు చూడు. చుట్కీ ఎక్కడ ఉంది అక్కడ? ఆ తుత్కి మంచి అమ్మ చుట్టూ దాని పేరు మింకీరా? విక్కియా మనం పెట్టాం మింకీ. డాడీ దాని నేమ్ బింగో డే చెప్పిందా? అవును బింగో. బింగో అంటే వినలా అమ్మా. ఇంకా ఇంటి దగ్గర నుండి ఫ్రూట్స్ తెచ్చుకున్నాము, చూసారు కదా ఎన్ని ఉన్నాయో. సో రోజు తిందాము, పిల్లలకి ఇద్దామంటే కోల్డ్ అయిపోతూ ఉంది, అది తింటే ఇంకా ఊపిరి ఆడడం లేదు తెలుసు, అసలు అట్లా అయిపోతూ ఉంది. ఇంకా మంచి ఎండగా ఉన్నప్పుడు ఇలా జ్యూస్ అయినా చేసి ఇచ్చేద్దాము, గుటుక్కని మింగేయచ్చు అన్నట్టుగా నేను ఇంకా ఈ జ్యూసర్లో ఆ ఆరెంజెస్ అన్నీ ఒలిచి ఇంకా జ్యూస్ లాగా చేసుకుంటున్నాను. వింటున్నారు కదా మీరు వ్లాగ్లో నా వాయిస్ ఎలా ఉందంటే ఫుల్ కోల్డ్గా ఉంది, అసలు ఎలా ఉందంటే బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇంక జ్యూస్ తాగానంటే బ్లాక్ అయిపోతుంది, అలా అయిపోతుంది. ఇంకా అందుకని నేను తాగలేదు, సుదర్శన్కి టెడీ హ్యాపీకి చేసి ఇచ్చేద్దాము అనేసి ఇంకా ఆ జ్యూసర్లో జ్యూస్ చేసేసాను. నా దగ్గర సపరేట్గా జ్యూసర్ ఏం లేదు, ఇంకా మిక్సీలో వేసుకోవాలి. ఇంక ఇది ఉండింది సార్, దాన్ని యూస్ చేద్దాము, ఎందుకు వేస్ట్గా ఉంది కదా అన్నట్టుగా దాన్ని యూస్ చేశాను. ఇంకా టెడీ హ్యాపీకి జ్యూస్ ఇచ్చేసాను. దాని తర్వాత ఏమంటే ఇంకా గ్రీన్ టీ, ఈ మధ్య నేను రోజు గ్రీన్ టీ తాగుతున్నాను తెలుసా, 11-11:30 ఆ టైం ఉంటుంది. ఆ టైంలో రోజు సుదర్శన్కి నాకు ఇద్దరికి గ్రీన్ టీ తాగుతున్నాము. ఇంకా వాళ్ళిద్దరు టీవీ చూస్తూ జ్యూస్ తాగేస్తుంటారు. ఇంకా నేను సుదర్శన్ ఏమంటే ఇక్కడ కూర్చొని ఈ గ్రీన్ టీ తాగేస్తాము. ఈ గ్రీన్ టీ తాగుతామే ఆ టైంలో అనమాట. అది నేను కెలాగ్స్ది డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కార్న్ ఉంటుంది, అదంతా అని చెప్పానే, అది ఈ టైంలో తింటూ ఉంటాను. ఒక్కొక్కసారి మిల్క్ వేసుకొని తినచ్చు దీంట్లో, బట్ ఉట్టి తినడమే బాగున్నాయి అనమాట, అలా ఉట్టిగా తినేస్తూ ఉన్నాను. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళు కూడా బాగా తింటారు, సుదర్శన్ కూడా తింటూ ఉంటాడు. సో మంచిదే కదా, హెల్తీగా ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా, ఇప్పుడు టెడీ వాళ్ళకి మ్యాగీ కావాలి అన్నప్పుడు, ఇంకా నాకు మ్యాగీ తినాలి అనిపించినప్పుడు ఇది తిన్నామండి అంటే స్టమక్ ఫుల్గా ఉంటుంది తెలుసా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపించదు కూడా. ఆ రోజు లంచ్కి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మష్రూమ్ చూసారా ఎంత ఫ్రెష్గా భలే ఉన్నాయి కదా. సో ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే మష్రూమ్ కర్రీ చేసేసుకోవాలి. రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకోవాలి అనుకున్నప్పుడు అది కొంచెం బ్లాక్గా అయిపోతాయి కదా, అలాంటప్పుడు చేసుకోకూడదంట మోస్ట్లీ, వినున్నాను నేను. కానీ ఒక్కొక్కసారి తప్పదు అన్నప్పుడు ఇంకా కొంచెం బ్లాక్గా అయినా చేసుకొని తినేస్తూ ఉంటాము. టెడీ హ్యాపీ వాళ్ళు టీవీ చూసుకుంటా ఉన్నారు, సుదర్శన్ ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. పాపం బోర్ కొడతా ఉంది, ఏమంటే ల్యాప్టాప్ లేదు కదా, ఆఫీస్ ల్యాప్టాప్ ఇచ్చేసి ఉన్నాడు. ఇంకా లేకపోతే ఆ ల్యాప్టాప్ ముందేనా ఉంటాడు ఎప్పుడు, సో అది ఇచ్చేసి ఉన్నాడు. ఇంకా నేను ఏమంటే ఇంకా ఇక్కడ మష్రూమ్ కర్రీ చేసేస్తున్నాను.
ఓకే, మష్రూమ్ కర్రీ కంప్లీట్గా చూపించకపోయినా నేను జస్ట్ అలా చూపించేస్తాను. ఆయిల్ వేసాను, ఆవాలు జీలకర్ర వేసి ఆనియన్ కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇంకా దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని అలా ఫ్రై చేస్తున్నాను. ఇంకా వన్ సైడ్ ఏమంటే అన్నం పెట్టేశాను. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో వేసేసాను. దాని తర్వాత మష్రూమ్ వేసేసాను. మష్రూమ్ వేసేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేయని అవసరం లేదు. ఆ మష్రూమ్స్లోనే కొంచెం వాటర్ వస్తుందన్నమాట. ఇంకా కావాలంటే దాని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేసాను, కొరియాండర్ పౌడర్ వేసాను, రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, పసుపు వేసాను, ఇంకా కొద్దిగా గరం మసాలా వేసాను. ఎంత ఎమ్మీగా ఉండిందంటే ఆ రోజు అసలు మష్రూమ్ కర్రీ చాలా రోజుల తర్వాత చాలా బాగుండింది. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏం వేసాను అంటే బిర్యానీ మసాలా ఉంది కదా, సో అదొక్కటే ఎక్స్ట్రాగా వేసాను. ఎందుకో వేయాలి అనిపించింది, వేసాను. దానివల్ల టేస్టే మారిపోయింది, చాలా బాగుండింది. ఇంకా లంచ్ ఏమంటే టెడ్డీ హ్యాపీకి స్నానం చేపించేసి నేను స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత తిందాము అనిపించింది. అంటే వాళ్ళు వర్క్ యూటిలిటీ ఏరియాలో వర్క్ చేసేసి వెళ్ళారు కదా, సో అదంతా క్లీన్ చేసుకొని అంత అయ్యేసరికి విసుగ్గా ఉండింది. ఇంకా ఫస్ట్ హ్యాపీకి చేపించేసాను. హ్యాపీ చూసారా, ఆ డ్రెస్ వేసాను అంతే. ఏ డ్రెస్ అయినా వేయండి, ఏది మిర్రర్లో చూసుకుంటుంది. ఫస్ట్ టైం దొరికితే చాలు వెళ్ళి ఆ హూలా హూప్తో ఆడుకోవడమే. ఎంతసేపటి దానితోనే రా అనగానే అటు వెళ్ళిపోయింది. మళ్ళీ కొంతసేపటి అటు వెళ్ళానంటే మళ్ళీ హూలా హూప్తో ఆడుకోవడమే సరిపోతుంది. అలవాటు అయిపోయింది అనమాట, దాంతో ఆడుకుంటూ ఉండడమే. ఇంకా నేను ఇన్స్టాలో పెట్టాను కదా హ్యాపీ వీడియో ఒకటి హూలా హూప్తో ఆడడము. సో చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్ని కామెంట్స్ రిప్లైలు ఇవ్వలేకపోయాను. చూడ్రి నీకు చేయలేదే యాపు? అవునా, ఉండేట డ్రైయర్ పెడతాను. రేపు వచ్చిందా? టెడ్డీ స్నానం చేసుకొని కొంచెం లేట్గా వచ్చేసరికి అది చెప్పడానికి రాక హ్యాపీ ఉండేసి రేపు వచ్చావు అంట. ఇంకా ఇక్కడ వీళ్ళకి హెడ్ బాత్ చేసిన వెంటనే డ్రైయర్ కనుక పెట్టలేదంటే కోల్డ్ అయిపోతుంది. ఆ ఫీలింగ్ అనమాట నాకు, అందుకే వెంటనే డ్రైయర్ పెట్టేస్తాను. ఇంకా నేను హెడ్ బాత్ చేసుకున్న, పిల్లలకి హెడ్ బాత్ చేసిన ఆ కోమ్స్ మాత్రం వాష్ చేసుకొని పెట్టేస్తాను. మెయిన్గా ఈ సీజన్లో ఏమంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది, సో ఎవరి కోమ్ వాళ్ళు యూజ్ చేసుకోవడమే మంచిది. ఇంకా అప్పటికప్పుడు వాష్ చేసుకొని పెట్టుకోవడం ఇంకా మంచిది. సో వీళ్ళు ముగ్గురు ఫ్రెష్ అయిపోయారు. ఇంకా అన్నం తినేసేయండి అంటే ఆకలి వేయట్లేదంట. ఇంకా నేను స్నానం చేసుకుని వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్తూ ముందుగా ఏమంటే హ్యాపీకి అన్నంలో మష్రూమ్ కర్రీ వేసి కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసి టెడ్డీకి ఇచ్చేసాను అనుకోండి. టెడ్డీ ఆ టైంకి తినిపించేస్తుంది. సో టెడ్డీ ఫ్రీగా ఉన్నప్పుడు పాపం హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇలా. అందుకని టెడ్డీకి ఇచ్చేసి వెళ్దాము స్నానం చేసే ముందు అని చెప్పేసి ఇంకా ఇలా మిక్స్ చేస్తున్నాను అన్నం. ఇంకా స్నానం చేసేసుకున్న తర్వాత ఏమంటే బయటికి వెళ్తున్నాము. 4:30కి హ్యాపీకి అపాయింట్మెంట్ ఉంది డెంటల్ హాస్పిటల్లో. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డాక్టర్ లేరు కదా, అప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాము. సో ఇంకా 4:30కి అపాయింట్మెంట్ ఉంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఈ డ్రెస్ నాది ఏం కొత్త డ్రెస్ ఏం కాదు, ఇంతకుముందు కూడా చూపించున్నాను. సో ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా దీనికి దుపట్టా ఉండదు, సో నేను దుపట్టా లేని డ్రెస్సెస్కి అంటే అలా ఆ దుపట్టా వేసేసుకుంటాను అంతే. ఇంకా రెడీ అయిపోయాం. సుదర్శన్ కూడా కొద్దిగా ఆ గిన్నెలో మళ్ళీ అన్నం పెట్టుకొని తినేస్తున్నాడు. నాకు కూడా ఆకలిగా లేదు, ఇంకా నేను రెడీ అని తినలేదు. సో ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాము. వన్ సైడ్ ఏమంటే టెన్షన్గా ఉంది పాపం హ్యాపీ అనేసి. ఇది టూత్ పెయిన్కి కదా వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. దాని తర్వాత తినమంటారా, తినకుండా ఉండాలా ఏం తెలియదు కదా, అందుకనేసి ఫస్ట్ అన్నం వాడు వద్దన్నాడు, అయినా కానీ బలవంతంగా తినిపించేసాము. ఏంటో పిల్లల్ని ముద్దుగారం చేయడం ఎందుకు, చాక్లెట్స్ ఇచ్చేయడం ఎందుకు, వీళ్ళకి బాగా లేకుండా వచ్చినప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళడం ఎందుకు, అక్కడ వాళ్ళ బాధ చూడలేకపోవడం ఎందుకో కదా. ఇంకా ఈ సీజన్లో ఎంత మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా ఏం చేస్తున్నా డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి భలే ప్రాబ్లం ఉంటుంది. ఏదో వైట్గా ఉంటుందన్నమాట. ఇక లిప్స్ పక్కన ఈ ముక్కు అంత వైట్గా అయిపోతుంది. అబ్బాయి మధ్య స్విగ్గీ వాళ్ళు హ్యాపీ కనిపించు బ్యాటరీ బైక్స్ దాంట్లో చేస్తున్నారా బాబా బ్లూ కలర్ బాబా స్కూటీ క్రికెట్ ఆడతాడమ్మా బాబా ఇక్కడ క్రికెట్ ఆడతాం కదా బాబా క్రికెట్ జాయిన్ అవుతావు బాబా నీ ఫ్రెండ్స్ తో జాయిన్ అవుతాను. వెళ్ళిపో బాబా. ఇప్పుడు వెళ్తే ఎట్టమ్మా, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నాం కదా. ఇప్పుడు
ఒక పక్క టెన్షన్లో హాస్పిటల్కి వెళ్తా ఉంటే యాపీని తీసుకొని మధ్యలో ఒక గుడ్ న్యూస్ అనమాట. యాక్చువల్లీ సుదర్శన్కి న్యూ ఆఫీస్ వాళ్ళు ల్యాప్టాప్ అప్పుడే అంటే ఒక కొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటా ఉన్నాడు సుదర్శన్. కానీ ఆ రోజే ల్యాప్టాప్ వచ్చేస్తుంది అనేసి కాల్ వచ్చింది. సో వాళ్ళు స్టార్ట్ అయిపోయారు, ల్యాప్టాప్ తీసుకొస్తున్నాము అని చెప్పేసి. ఇంకా హోమ్ అడ్రస్ ఇవ్వాలి అంటే మేము హాస్పిటల్ దగ్గర ఉన్నాం, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఈ ట్రీట్మెంట్ ఎంత టైం తీసుకుంటుందో తెలియదు. సో వాళ్ళేమో ఆఫీస్ దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాము ల్యాప్టాప్ తీసుకొని అని చెప్పారు. సో ఇంకా మేము సుదర్శన్ చేశారంటే ఈ హాస్పిటల్ అడ్రస్ ఇచ్చేసాడు. ఒకవేళ లేట్ అయినా ఇక్కడే ఉంటాం కాబట్టి తీసుకొని వెళ్ళిపోదాం బుజ్జు, ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళామంటే ఇంకా ఇక్కడ ఇది వదిలేసి ఇంకా వెళ్ళిపోవాలి ఇంటికి అనుకున్నాము. సో అలా కాకుండా ఇక్కడ ఈ అడ్రస్ ఇచ్చేసాము. దెన్ హాస్పిటల్ విషయంకి వచ్చాము అంటే ఇక్కడ డాక్టర్ చాలా మంచిగా ట్రీట్ చేశారు. ఇంకా మెయిన్ ఏమంటే యాపీకి లాస్ట్ టూత్ ఉంటుంది కదా, అది పెయిన్ అనమాట, ఏమి తినలేకపోతా ఉండింది. ఇంకా డాక్టర్ అంతా చెక్ చేసి పల్పెక్టోమీ చేయాలి అన్నారు. సో దానికి ఏమంటే 3 times రావాల్సి వస్తుందంట. సో ఫస్ట్ ఈరోజు వచ్చాము కదా, జస్ట్ అది క్లీనింగ్ అదంతా చేస్తారు, ఆ పల్ప్ అంతా తీసేస్తారంట, రూట్స్ అంతా క్లియర్ చేస్తారంతా. చూసారా ఎంత హ్యాపీగా లోపలికి వెళ్ళింది, డల్గా బయటికి వచ్చింది. సో అది చేశారు, క్లీన్ అంతా చేసేసారు. ఇంకా మళ్ళీ 1 week ఒకసారి రమ్మన్నారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ రావాలన్నమాట, సేమ్ టైం మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకున్నాం అక్కడే. ఇంకా ఆ రోజు ఒక 1/2 hour వరకేమో ఏమి ఇవ్వద్దు అని చెప్పారు. అంటే ఇంకా సాఫ్ట్గా తినచ్చు, జ్యూసెస్ తాగడం బెస్ట్ అని చెప్పినట్టు అలా చెప్పారు. అంటే హార్డ్గా తినకూడదు. సో ఆ 1 week కొంచెం మంచిగా కంట్రోల్గా ఉండాలి అని చెప్పారు. సో ఇంకా ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము. ఏమంటే ల్యాప్టాప్ వాళ్ళు వస్తున్నారు కదా, ఒక 5 minutesతో రీచ్ అయిపోతారు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు కాల్ చేశారు. ఇంకా ఆ లోపల ఇక్కడే కొంచెం స్పెండ్ చేశాను టైం. టెడ్డా ఏడవకుండా ఉండమని చెప్పు వాడిని. టెడ్డా ఏడవకుండా ఉండండి. ఇంకా మా సుదర్శన్ శుభమా అనేసి కొత్త ల్యాప్టాప్, కొత్త ఆఫర్స్, సో ఆ ల్యాప్టాప్ తీసుకుంటున్నాడు. ఇంకా హ్యాపీ ఏమంటే దానికంటే ముందు ఎందుకు ఏడుపు స్టార్ట్ చేసింది. హ్యాపీగా సంతోషంగా తీసుకుంటే మంచిగా అవుతుంది కదా అంతా, అందుకనేసి ఏడవద్దురా అని చెప్పి పంపించాను. మా సుదర్శన్ ఒక్కరోజు ఉండలేకపోయాడు ల్యాప్టాప్ లేకుండా. బోర్ కొట్టేస్తాను బుజ్జు అంటా ఉన్నాడు. అందుకే నేను దేవుడు తొందరగా ఇచ్చి పంపించేశాడు. బ్యాగ్, ల్యాప్టాప్ అండ్ బ్యాగ్ చూసుకోబా, ఇంటికి వెళ్ళి చూసుకుందామా. మ్యాక్బుక్ ప్రో కొత్తగా వచ్చింది నీకు. అది నాకే. ప్రోనా బాబా, మ్యాక్బుక్ ప్రో నన్నా ఆశ కదా నన్న ఎంత 13 ఇంచ్ 16 ఇంచ్ 14 ఇంచ్ 15 13 ఇంచ్ చూడు నన్ను. అది ఎక్కడ రాసి ఉంటుందావా? చిన్నది ఇవ్వాలిరా, అప్పుడు తెలుస్తుంది, బేబీ లాగా ఇవ్వాలి. టేప్ తీసేస్తున్నా, అప్పుడే తెలుస్తుంది. 16 అంటే మంది అంతేనా బాబా? మంది అంతే సేమ్. ఆశక మ్యాక్బుక్ ప్రోనా మ్యాక్బుక్ కా బాబా? నన్న ప్రాసెసర్ ఇది M1 లేక చూడు నన్ను ప్రాసెసర్ M1 అయితే ఆసమ్. ఎక్కడ ఉంటుంది బాబా? దాని డీటెయిల్స్ లో ఉంటాయి నన్ను. ఇంకా మీకు నా ఇయర్ రింగ్స్ నచ్చాయా? కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. తన దగ్గర నేను కొన్ని తీసుకున్నాను, కమింగ్ వ్లాగ్స్లో కూడా చూడొచ్చు, వేసుకుంటూ ఉంటాను. సో కొన్ని ఎప్పుడు నా దగ్గర లేనివి కొంచెం డిఫరెంట్గా ఉండేటివి తీసుకున్నాను. ఫిష్ ఏమంది లోపల? అదే పనిగా చూపించాను కదా. అవునా? క్యాబేజ్ కదా, పుదీనా. బాబా పనీర్ మంచూరియన్ ఒకటి, చపాతీ, రోటీ కర్రీయా ఉంటుందా ఉండదు నీకు? ఏదైనా కావాలి, పావు బాజీ కావాలా?
ఇంకా హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఉడిపి ఉంది. సో అక్కడ చెప్పాం కదా లంచ్ చేయకుండా వచ్చాము. సో జస్ట్ లైట్గా ఆకలి వేసింది, ఏదైనా చాట్ తినేసి వెళ్దాము అనిపించి ఇంకా ఇక్కడ ఆపాము. ఇంట్లో దోశ పప్ప, ఇంట్లో దోశ అని తెలిసి కూడా మళ్ళీ దోశ ఆర్డర్. యాబు బాగా కూర్చో. యాబుకి పావ్ భాజీ పడిపోవచ్చు, జాగ్రత్త. చల్లగా ఉందా? చల్లగా ఉందా అది? వితౌట్ ఐస్ అంటే హ్యాపీ. గుడ్డు బుద్ధి టెడ్డు ఆపోడు ఎంత బాగా చేపించినాడు తెలుసు. లాస్ట్ మాత్రం ఏడ్చాడు, భయం వచ్చి ఏడ్చాడు అంతే. పెయిన్ ఉండదా శక్క అనింది టెడ్డి. అవునా సరే గమ్ముగా ఉన్నాను, సౌండ్ వస్తా ఉంది, మిషన్ సౌండ్. దాని తర్వాత భలే ఏడ్చింది, భలే బాగా చేసింది. ఏం చేస్తున్నారో తెలియలా. చాలు చాలు ఇదే బేబీ. తీసా యాప్ పొద్దున సాయంత్రం నైట్ పడుకునే ముందు బ్రష్ చేసి పడుకోమంటా ఉండేది. ఇంతకుముందు చేసేదానివే చిన్నప్పుడు. ఏం నవ్వుతున్నావు? నైట్ టైం బ్రష్ స్టాప్ చేయలేదు మనం చేస్తున్నట్టు. అన్న కొన్ని రోజులు నైట్ టైం బ్రష్ చేయకు. నువ్వు ఏమ్మా చేయొద్దు 2 రోజులు. 2 రోజులు నైట్ టైం చేయొద్దని అంటారా డాక్టర్? నిజంగానా బాబా? నిజంగా చేయొద్దని. ఎందుకో చేస్తారు కదా నైట్ టైం, చేయొద్దని. ఎక్కుటా ఏం కావాలరా? భయం వేస్తుంది వీళ్ళిద్దరు బబ్బా అంటే నాకు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం కొనిమంటారు అని టెన్షన్ వస్తా ఉంది. అది దగ్గర ఇక్కడే ఉన్నా కూడా తీసుకెళ్ళండి, నన్ను పక్కనే ఉన్నా కూడా తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎందుకు నన్ను డిమార్ట్ కి? ఏం చూడొద్దు నన్ను, సుత్తిరా డిమార్ట్. అన్ని ఒకటేనన్నా, అన్ని ఒకటే క్వాలిటీ ఉంటాయి. ఎడ్డా ఇప్పుడు కుదరదు లేరా బాబా, ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి. గమ్ముగుండు, ల్యాప్టాప్ చూసుకోవాలంట. చర్చికి వెళ్ళేసి ఇంటికి నన్ను ఇక జేజ్ వచ్చే దండం పెట్టుకోండిరా. ఫోరంకి ఇంత టైం లేదు నాన్న మనకి. ఉండొచ్చు చర్చ్ దగ్గర ఉంటాయిలే, కొనుక్కున్నా. అదే ఇక్కడ ఉన్నావు బాబా. అమ్మా అమ్మా ఇక్కడ ఉన్నావు కదమ్మా, అది బనియన్ ట్రీ కదమ్మా. చెక్క బనియన్ ట్రీస్ కూడా దయ్యం ట్రీసే కదా అక్క? కాదు చెడ్డ చెక్క. అమ్మకి అవసరం కాబట్టి తీసుకునేది నాన్న. జీసస్ క్రైస్ట్ జడ్జి నేను యూజ్ చేసుకుంటా ఉన్నాను. నీకు ఒక్కసారి అటు సైడ్ చూద్దాం, లాక్ అయితే లేదు. ఓపెన్ 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 ఉన్నామ్మా, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం, వచ్చేసాం. చూడు గేట్ క్లోజ్ అవ్వబ్బా. దండం పెట్టుకొని జేస్ దగ్గర అప్పు
వాళ్ళ పైన పడుకోబెట్టుకోండి. చేర్చిడి పల్లె ఉంది కదా. ఇన్ని కార్లు ఉన్నాయి కదా అంతా. తగిలిందిరా నాయన నాకు. డ్యాన్సులు చేయకూడదు జేజ్ దగ్గర. ఇంకా ఆ రోజు ముందే అనుకున్నాము వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు చర్చ్కి వెళ్ళాలి అనేసి. అందుకు హ్యాపీ గుర్తుగా అడిగిన చూసారా మరి చర్చ్కి అనేసి. అందుకే చర్చ్కి వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్దాము అనేసి ఇంకా చర్చ్కి వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ సర్ప్రైజ్. అసలు ఎప్పుడు చర్చ్కి వచ్చినా ఇలా అందరు ఉండరు, ప్రేయర్ జరుగుతూ అస్సలు ఉండదు. ఆ రోజు అయితే ప్రేయర్ జరుస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ చాలా బ్లెస్డ్ అనిపించింది. నిజంగా బ్లెస్సింగ్స్ కోసమే ఆ టైంకి అట్లా వెళ్ళాలి అనుకున్నామేమో, వాళ్ళు రాసి ఉన్నిందేమో అనిపించింది. ఎప్పుడు నేను ఇలా ఏమంటారు, ఇలా ప్రేయర్ జరుగుతూ ఉంటే చర్చ్కి వెళ్ళడం అస్సలు నా లైఫ్లో జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా హ్యాపీ వేసింది. అంటే ఫ్రెండ్స్తో వెళ్తూ ఉండేదాన్ని స్కూల్ డేస్లో అంతా. నా ఫ్రెండ్స్ అందరూ క్రిస్టియన్సే ఆల్మోస్ట్. సో వాళ్ళందరితో వెళ్తూ ఉండేదాన్ని ఎవ్రీ న్యూ ఇయర్కి, క్రిస్మస్కి. కానీ అంత కాన్సన్ట్రేట్ పెట్టలేదు ప్రేయర్కి అంతా. సో ఫస్ట్ టైం అనమాట ఇలా ప్రేయర్ వినడము, అంత కాన్సన్ట్రేట్గా ఉండడం కూడా. క్రిస్మస్ భలే చేస్తారు నాన్న. క్లే వీడికి ఎప్పుడన్నా ఏదైనా మెంటల్ వస్తూ ఉంటుండేట అప్పటికి. ఈ పిల్లలకి ఏదో ఒకటి అడగాలి పేరెంట్స్ని అనేసి గట్టిగా అనుకుంటారేమో, అది కరెక్ట్గా టైంకి గుర్తుకొచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చినప్పుడు, ఖాళీగా వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా నాకు దగ్గర ఆపాలి, ఏదైనా కొనాలి అనుకుంటారో ఏమో తెలియదు. హ్యాపీ అయితే రెడీలో ఉంటుంది. రెడీ కూడా అంతే. అది తీసుకోవాలి కదా బాబా, మర్చిపోయాము, అది తీసుకోవాలి కదా అనేసి అడుగుతూనే ఉంటారు. ఇంకా సుదర్శన్ చూసారా, ఇంటికి రాగానే ల్యాప్టాప్ చూసుకోవాలని కూర్చునేసాడు. పడేస్తా. ల్యాప్టాప్ ఓపెన్ చేయవా బాబా? లైట్ ఆన్లోనే ఉంది కదా నాన్న. బాబా దగ్గరికి వెళ్ళు. యాపిల్ ల్యాప్టాప్కి యాపిల్ కాకుండా వేరే వాటివి ఇస్తారా? డిస్ప్లే కనెక్ట్ చేసుకుంటే దాన్ని క్లోజ్ చేస్తే ల్యాప్టాప్ పక్కన ఇక మానిటర్ ఉంది కదా బాబాకి, మానిటర్తో కనెక్ట్ చేసుకుంటే అప్పుడు ఇటు సైడ్ వచ్చే జరుగు. బాబా పక్కన కూర్చునేసే కనిపించదు. ఏం బాబా స్లిమ్గా లేదే అమ్మాయి? ఇంక నన్ను అడగరా బాబా, అది నాకు ఇచ్చేయండి అని మీకు ఇస్తాను. యాప్ నువ్వు కూర్చో, సిట్ సిట్. కాన్ఫిగర్ చేస్తారు నాన్న, నా యూజర్ నేమ్ పాస్వర్డ్, అందుకే అన్ని తీసి క్లోజ్ చేసి చేస్తాను. ఎక్కడెక్కడ చూపి చూపి. డార్క్ లైట్ పెట్టుకుంటావు బాబా, డార్క్ పెట్టుకుంటా వావ్, పౌచ్ ఇచ్చారు గుజ్జు. రెడ్డా చూడన్నా బాబా, నాకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటా.
ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళే ముందే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసి ఇంకా వెళ్ళాను బయటికి. ఇంకా వచ్చేసరికి అయిపోయి ఉండింది. ఇంకా ల్యాప్టాప్ ఇవన్నీ చూసేసి అంతా అయిపోయిన తర్వాత ఆరేసాను. ఇంకా హ్యాపీకి సాఫ్ట్గా తినమన్నారు కదా, అందుకని బ్రెడ్ ఉండింది ఇంట్లో. ఇంకా బ్రెడ్ జామ్ అంట. హ్యాపీకి జామ్ లేదు, టెడ్డీ జామ్ వేసుకొని తింటా ఉంది. హ్యాపీకి మాత్రం ఉట్టి బ్రెడ్డే తినింది. ఇంకా నైట్ పడుకునేటప్పుడు పాలు ఇచ్చేద్దాము, తాగేసి పడుకునేస్తుంది అనుకొని ఇంకా బ్రెడ్ ఇచ్చాను. సో చూసారుగా, సుదర్శన్కి కొత్త ల్యాప్టాప్ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా రేపటి నుండి వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తాడు. దాని తర్వాత హ్యాపీకి కొంచెం ట్రీట్మెంట్ చేశారు కాబట్టి పెయిన్ తగ్గింది. ఇప్పుడు కొంచెం తినగలుగుతూ ఉంది, బాగుంది. ఇంకా మా యూటిలిటీ ఏరియాకి గ్లాస్ డోర్ ఒకటి పెట్టించేసాము. ఇంకా టెడ్డీకి బైజూస్లో జాయిన్ చేసేసాము. సో ఒక రోజులో ఎన్ని జరిగిపోతూ ఉంటాయో కదా. సో ఇక్కడైతే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.